నమస్కారం. నా పేరు సురేష్ మట్టా. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 2009 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రతి 5 సంవత్సరాలకి మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగబడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనకర్తలై మనకు ఉపయోగపడే శాసనాలను అమలు చేస్తారు. In a nutshell, the elected representatives for the legislative assembly are responsible for enacting laws that are beneficial for the citizens of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు గల ప్రతి పౌరుడికి ఒక రెస్పాన్సిబుల్ కంటెస్టెంట్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది అని అందరూ అంటున్నారు. దానికి కారణం ఎవరు? మన నాయకుల? ఆ నాయకులను శాసనసభకి మన ఓటు అనే అస్త్రం ద్వారా పంపించిన మనము. ఎవరు దానికి బాధ్యులు? నా అభిప్రాయంలో ఓటు అనే హక్కుతోటి ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థని సృష్టించిన బాధ్యత ప్రజలది, మనది. మనం ఓటు వేస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడి అర్హతలను తప్పుగా బేరీజు వేస్తున్నాం. కులం, మతం, డబ్బు, పలుకుబడి అనే అంశాలను ప్రధానంగా పరిగణిస్తున్నాం. అలాంటి అంశాలతోటి ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు తాను శాసనసభలో ఇంప్లిమెంట్ చేసే చట్టాల వల్ల మన జీవన స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అని మర్చిపోతున్నాం. దయచేసి మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటు వేసే ఆ నాయకుడిని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకోబోతున్నప్పుడు వారి అర్హతలను పరిశీలించండి. మన భారతదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించింది. In a nutshell, any person contesting for political office should respect and abide by the Constitution of India. చదువు సంస్కారం తెస్తుంది అని పెద్దలు అంటారు. కానీ ఆ చదువుకున్న ప్రతి ఒక్కడు సంస్కారంతో ఉంటాడు అని చెప్పలేము. కానీ చదువుకున్న ప్రతి వ్యక్తి ఒక బ్యాలెన్స్డ్ అండ్ లాజికల్ థాట్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి ఉంటాడు. కనుక మనం ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి ప్రధాన అర్హతలలో చదువుని ఒకటిగా పరిగణించాడు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన అభ్యర్థిని ఎన్నుకుంటే ఆ అభ్యర్థి తప్పకుండా ఆ సమస్యలను రిజాల్వ్ చేసే చట్టాలను రూపొందించగలుగుతాడు. కనుక మన ఓటు వేసే వ్యక్తి ప్రజా సమస్యల పట్ల అవగాహన శక్తి ఎంత ఉందో అడిగి ప్రశ్నించండి. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తి భవిష్యత్ కార్యాచరణ అంటే విజన్ అబౌట్ డెవలపింగ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద ఫ్యూచర్ ఏమిటి అని ప్రశ్నించండి. ఆ వ్యక్తి ఆలోచన సరళిలో ఉన్న సిన్సియారిటీని గమనించండి. Since we are a dynamically developing nation, we need to elect leaders who are aware of present problems and who has vision of foreseeing future opportunities and make us prepared to take advantage of future situations. రాజకీయాలు అంటే వయసులో పైబడిన వారికి అన్న చందానం ఉన్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. In my opinion, I have great respect to senior citizens who were elected by us till date. కానీ రాజకీయాలలోకి కొత్త యువతరం రావాలి. రాజకీయాలను ఒక ప్రొఫెషన్లా కాకుండా ఒక సర్వీస్ టు కంట్రీ అండ్ సర్వీస్ టు పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ ఇలా పరిగణించే యువతరాన్ని మనం ఆహ్వానించాలి. నేటి భారతదేశ యువత ఆలోచనలకు తగ్గట్టు వ్యవహరించే యువనేతలను మనం ఎన్నుకోవాలి. We need to support and elect young leaders who will guide us in the right direction of development. ఓటు హక్కు అనేది మన భారతదేశ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన అమూల్యమైన మరియు శక్తివంతమైన హక్కు. ఆ ఓటు హక్కుని డబ్బు, కులం, మతం అనే ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకుందాం. Let's take pledge to elect leaders who will guide us in the right direction of nationalism and who will teach us the right meaning of Jai Hind. Jai Bharat Mata, Jai Hind, Suresh Mata.